హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. అండ్ ఈ ఫ్రూట్ సలాడ్కి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ కూడా నేను మధ్యలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 2 పాల ప్యాకెట్లు నేను వేస్తున్నాను, పెద్ద పాల ప్యాకెట్లు. సో ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే 2 పాల ప్యాకెట్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తక్కువగా అంటే ఒక పాల ప్యాకెట్ సరిపోతుంది. సో ఏంటంటే ఫ్రూట్స్ని బట్టి పాలు క్వాంటిటీ ఎక్కువ తక్కువ తీసుకోవాలన్నమాట. సో పాలు అలా కాగుతుంటే పాలు ఫస్ట్ తీసినప్పుడే దాంట్లో కొంచెం బౌల్లో పచ్చి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే దీంట్లో చూస్తున్నారు కదా, వెనీలా కస్టర్డ్ పౌడర్, ఇది 3 టేబుల్ స్పూన్స్ ఈ పచ్చి పాలలో వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. అండ్ పాలు కాగుతూ ఉన్నాయి కదా, ఆ పాలల్లో పాలు కాగిన తర్వాత దాంట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ అయితే నేను ఇంతే వేయండి అనేది నేను చెప్పాను, ఎందుకంటే కొంతమంది షుగర్ ఎక్కువగా తింటారు, కొంతమంది షుగర్ తక్కువగా తీసుకుంటారు. సో షుగర్ అనేది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి, ఇంతే వేయండి అనేది నేను చెప్పాను. నేనైతే షుగర్ కొంచెం నార్మల్గా మీడియంగా వేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కస్టర్డ్ మొత్తం అంతా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న తర్వాత పాలు కొంచెం చూసాక కాగినాయి. సో ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. షుగర్ వచ్చేసి నేను ఒక 8 టేబుల్ స్పూన్స్ వేసాను అనుకుంటా, ఐ థింక్. అలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కెర కరిగేంత వరకు కలుపుకొని దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ చక్కెర కరిగిన తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ పాలు కూడా ఇందులో వేయాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ కస్టర్డ్ పౌడర్ పాలు వేస్తున్నప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టండి. ఎందుకనంటే లేదంటే ఇట్లా హైలో పెట్టేసి అలా పెట్టారనుకోండి మొత్తం అంతా గడ్డగట్టుకుపోతుంది. సో సిమ్లో పెట్టి కలుపుతూనే ఆ పచ్చిపాలు వేయాలన్నమాట. పోస్తూ కలుపుతూ ఉండండి. అండ్ కలుపుతూనే ఉండాలి, అంటే పచ్చిపాలు అది కస్టర్డ్ పౌడర్ పాలు వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. అండ్ స్టోరీ చెప్తానన్నాను కదా, ఆ స్టోరీ వచ్చేసి ఏంటి అని అంటే, నేను ఫస్ట్ ఫ్రూట్ సలాడ్ తినింది అయితే మా బాబాయ్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అది కూడా ఎలా అంటే, మా ఆంటీ అంటే మా పిన్ని టీచర్ జాబ్ చేస్తుందనమాట. పిన్ని అక్కడ టీచర్స్ అలా వెరైటీ అన్నీ చేసుకొని వస్తే పిన్నికి చాలా ఇంట్రెస్ట్. సో అలా నేర్చుకుందనమాట. ఎవరైనా ఏమైనా చేసుకొని వచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర ఇది ఎలా చేసావు ఏంటి అని చెప్పేసి కనుక్కొని ఇంటికి వచ్చి అలా చేసేదనమాట. సో ఫస్ట్ ఇంట్లో అలా చేసిందంట. దాని తర్వాత బాబాయ్ తిన్న తర్వాత ఎప్పుడు శివరాత్రి వచ్చినా మా చెల్లి ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి వచ్చి పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు నా దగ్గరే ఉండి ఇంకా మొత్తం అంతా బాత్కానీలు ముచ్చట్లు అవి ఇవి ఆడుకోవడం మాట్లాడుకోవడం ఇలా జరిగేదనమాట. ఎందుకు అని అంటే తను ఫాస్టింగ్ ఉండేది. సో అందుకని అట్లా పొద్దున్నుంచి సాయంత్రం దాకా నా దగ్గర ఉండేసి దాని తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక పొద్దు వదిలేసి దాని తర్వాత నాకు ఈ ఫ్రూట్ సలాడ్ తీసుకొని వచ్చేదనమాట. సో నేనైతే ఫస్ట్ తినిందైతే మా బాబాయ్ చేసినప్పుడు అనమాట. సో ఇది స్టోరీ. అండ్ తర్వాత ఇప్పుడు పాలు కాగిపోయాయి కదా, పాలు కాగిపోయిన తర్వాత దీంట్లో కుంకుమ పువ్వు వేసుకోవాలి. అది కూడా ఆప్షనల్. ఏంటంటే కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అదే వేయాలి అని అయితే నేను చెప్పాను, ఇంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి నేను వేశాను. సో చూసారు కదా, మొత్తం అంతా చూడండి పాలు మొత్తం అంతా అలా చిక్కబడిపోయాయి. అలా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం అంటే పాలు మరీ చల్లగైపోద్దు, మరీ వేడిగా ఉండొద్దు, నార్మల్గా వచ్చేంత వరకు అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఫ్రూట్స్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే మనం అక్కడ అవి కాగే లోపే ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే తీసుకున్నైతే గ్రేప్స్, ఆరెంజ్, ప్రొమోగ్రనేట్, యాపిల్ అండ్ బనానా ఇవే తీసుకున్నాను. అండ్ వాట్ ఎవర్ మనము ఇంకా జామకాయ వేసుకోవచ్చు, అండ్ సపోటా వేసుకోవచ్చు, అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అవైలబుల్ ఉంటే. సో ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి కాబట్టి సో ఇవే వేస్తున్నాను. సో కొంచెం అంతా అది చల్లారిపోయిన తర్వాత ఈ మనం ఫ్రూట్స్ కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో వేసేసానమాట. వేసేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్కి మనం తీసుకొని సర్వ్ చేసుకొని తినేసానమాట. సో చల్లగా ఈ వర్షాకాలానికి అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రూట్స్ అయితే హెల్త్కి మంచిది. అండ్ అంతేకాకుండా ఐస్ క్రీమ్ తినాలని చాలామందికి ఉంటుంది. సో మిరపకాయ బజ్జీలు అంటే ఎవరైనా తింటారు. సో ఐస్ క్రీమ్ తినాలని చాలామందికి ఉంటుంది. సో ఐస్ క్రీమ్ బదులు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందని నేను
చెప్తాను, నేనైతే ఇలాగే చేస్తాను. సో మీకు కూడా అలా చేయండి అని చెప్పి నేను చెప్తలేను. సో ఎవరిష్టం వాళ్ళది. సో నేనైతే ఇలా చేస్తాను. సో అందుకే చెప్పాను. సో యమ్మీ యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుందంటే ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.